నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. భాద్రపద పాడ్యమి, పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి మహాలయ అమావాస్య వరకు కూడా పితృపక్షగా చెప్తారు. ప్రత్యేకంగా పితృదేవతల అనుగ్రహం కోసం వారికంటూ కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఈ 15 రోజుల పాటు వాళ్ళు ఎంతో సంతృప్తి చెంది మనల్ని దీవిస్తారని అంటారు. అయితే వీటికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయనేది పెద్దలు చెబుతున్నమాట. ఎలాంటి నియమాలు ఉంటాయి? అసలు మగవారైనా ఆడవాళ్ళు కూడా పిండ ప్రదానం చేయవచ్చా? ఇప్పుడు పిండ ప్రదానమే కాకుండా దాన ధర్మాలు చేస్తే సరిపోతుందా? ప్రత్యేకించి ఈ 14 రోజులు చేయకపోయినా చివరి రోజు అయితే మహాలయ అమావాస్య ఉందో ఆ రోజున చేస్తే చాలంటారు కొంతమంది. అసలు ఎప్పుడు ఇలా చాలా సందేహాలు మనలో ఉంటాయి కదా. వీటన్నిటిని నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పితృపక్షాలు మీరు ఎప్పుడు చెప్పే మాట పితృదేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా అది అందరికీ చక్కటి అనువైన సమయం అంటే ఈ 15 రోజులే అని. అయితే వాళ్ళ అనుగ్రహం లేకపోతే ఎలా ఉంటుందో కూడా మనం ఒక వీడియో చేసాం. ఎలాంటి బాధలు పడతారు, వాళ్ళ అనుగ్రహం కోసం అసలు ఏం చేయాలని. అయితే ఇది కరెక్ట్ సమయం కాబట్టి ముందుగా చాలామంది కొన్ని సందేహాలు అడిగారండి మనం చేసినటువంటి ఆ వీడియో కింద. చాలా వరకు నేను గమనించాను, అవన్నీ సేకరించి మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను. ఇంట్లో పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఎలాగో సమయం కాబట్టి పిండ ప్రదానం చేద్దాం పెద్దవాళ్ళకని చెప్పి. వీటికంటూ అసలు ఏమైనా నియమాలు ఉంటాయా? అసలు ఇంట్లో చేయొచ్చా, లేదు నదీ తీరాల్లోనే చేయాలా? ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. ముందుగా దీన్ని నివృత్తి చేయండి. పితృపక్షాలు భాద్రపద కృష్ణ పాడ్యమి అంటే పౌర్ణమి తదనంతరం వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి రోజులు 15 రోజులని పితృపక్షాలు, మహాలయ పక్షాలు, పెత్తరామాస్య, పెద్దోళ్ల తిథులు ఇలా ప్రాంతాన్ని అనుసరించి చెప్పుకుంటుంటారమ్మా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము నిత్యం పూజించే దేవతల కన్నా మనల్ని కనిపెంచినటువంటి తల్లిదండ్రులు పితృదేవతలు. పితృదేవతలు అంటే తల్లిదండ్రులనే కాదు, తాత, ముత్తాత, ఆ జేజనాయన, జేజయ్య ఇలా వీళ్ళందరూ కూడా పితృదేవతల్లో కిందికి వస్తారు. ముఖ్యంగా ఈ యొక్క అనేక నరక కూపాదుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, సుఖము అనుభవించిన మంచి పనులు చేసి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉత్తమ ఫలితాలు పొందడం కోసం తమ వారసులు ఈ యొక్క పితృపక్షాల్లో పిండ ప్రదానం చేస్తారేమో అనే భావనతో ఈ 15 రోజులు కూడా మన ఇంటి దగ్గరే ఉంటారట. ఆ పితృదేవతలందరూ కూడా మధ్యాహ్న సమయానికల్లా ఈ 15 రోజుల్లో, ఎందుకనంటే నరక బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఆ వారసులు పెట్టేటువంటి యొక్క పిండ ప్రదానము తర్పణాల ఫలితాలని తీసుకొని వాళ్ళు తిరిగి ఆ బాధలు తగ్గించుకోవడానికి, లేకపోతే ఉన్నతంగా ఉన్న సౌఖ్యాన్ని ఇంకా పెంచుకోవడం కోసం ఆ దేవతలే ఇంద్రుడు మరియు యముడు వీళ్ళందరూ కూడా అనుమతిస్తారట. ఈ 15 రోజులు మీ వాళ్ళు ఎవరైనా పెడుతున్నారమో ఆ యొక్క పుణ్యఫలాన్ని తెచ్చుకోండి అని చెప్పి. ఆ విధంగా మన కుటుంబంలో మరణించినటువంటి తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా వసు ఆదిత్య రుద్ర రూపంలో, ఎవరో కాదండి, తండ్రి తాత ముత్తాత ఎవరో కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, దేవతా స్వరూపము పితృదేవతా స్వరూపము ఒకరై మనకు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు. ముఖ్యంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, ఏ రుణాన్నైనా కానీ మనం తీర్చుకోవచ్చు, కానీ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోలేము. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే ఏకైక తరుణం వాళ్ళు చనిపోయిన తిథి రోజున వాళ్ళ పేరున చేపట్టినటువంటి పిండ ప్రదాన కార్యక్రమాలే. ఎందుకంటే రక్తమాంసాలు ఇచ్చి తల్లి ఎంతో ప్రేమగా మన పని మనం చేసుకునేంత వరకు మనకు సేవ చేస్తుంది తల్లి. ఏదడిగినా కాదనకుండా కష్టపడతాడో, ఇంకా ఏదేం చేస్తాడో తెలియదు, కానీ తండ్రి ఈ వస్తువులు ఇచ్చి పెంచి పెద్ద పోషిస్తాడు. కానీ జీవితంలో బ్రతికున్నంత వరకు కూడా తండ్రి కుమారుడు ఎంతో గొప్పవాడైన దేహి అని ఒక రూపాయి అడగడు. తను సంపాదించిన సొమ్ముతో తనకి తన భార్యను వెళ్ళదీసుకుంటాడు తప్ప దేహి అని కొడుకుల్ని మాత్రం అడగడు. మరి అటువంటి పవిత్రమైనటువంటి దేవతా స్వరూపమైన తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే భాగ్యము కొడుకులకి రావడం అదృష్టం. కాబట్టి ఆ కొడుకులు వివాహం చేసుకున్న భార్యలు, ఆ సంతానానికి అంతా కూడా ఈ పితృదేవతల రూపంలో తల్లిదండ్రులు ఆశీర్వచనం ఇస్తారు. అందుకనే మనం ఏ రోజునైనా కానీ మర్చిపోయినా ఈ పితృపక్షాల్లో మాత్రం ఖచ్చితంగా విధి విధానంగా
పిండ ప్రదాన కార్యక్రమాలు చేసుకోవలసిందే. ముఖ్యంగా నియమాలు అనేటువంటివి మనం గనక అంటే గమనించుకున్నట్లయితే ఇంట్లో చేయొచ్చా అండి అసలు? తప్పకుండా ఇంట్లోనే, ఏ గృహం అయితే ఆ ఇంట్లోకే వస్తారు. ఒకవేళ ఇంట్లో చేసుకోలేని పక్షంలో అయితే నదీ తీరంలో చేస్తే ఇంకా విశేషం. నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ పితృపక్షాల్లో చేసుకుంటే చాలా విశేషం. ఇంట్లో కుదరని వాళ్ళు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, అవకాశం ఉంటే నదీ తీరంలో ఉన్న వాళ్ళు నదీ తీరంలో అయినా చేసుకోవచ్చు. నియమాలు అనేటువంటి విషయానికి వచ్చేసరికేనమ్మా, ముఖ్యంగా పాటించగలిగితే ఈ 15 రోజుల పాటు పిండ ప్రదాన కార్యక్రమం చేయవచ్చు. ఈ 15 రోజుల పాటు తర్పణాది కార్యక్రమాలు చేయొచ్చు. ఈ 15 రోజుల పాటు స్వయం పాకము బ్రాహ్మడికి దానం చేయవచ్చు. లేకపోతే కనీసము వాళ్ళు చాలామంది అనుకునేటువంటి ఏంటంటే వాళ్ళకి తిథి తెలుస్తుంది. ఆ తిథి మన తల్లిదండ్రులు చనిపోయిన తిథి ఉంటుంది. ఆ తిథి రోజున పిండ ప్రదానము, స్వయం పాక దానము, తర్పణాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఏ తిథి రోజున తెలియదు అని అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ భాద్రపద అమావాస్య అక్టోబర్ 2వ తారీఖు రోజున ఉంది. అమావాస్య రోజునైనా కానీ ఈ నియమాన్ని పిండ ప్రదాన కార్యక్రమాన్ని చేయవచ్చు. ముఖ్యంగా చేసేటువంటి కర్త ఏ రోజున పిండ ప్రదానం చేస్తాడో ఆ రోజున ముందు రోజు ఉంటుంది కదా, ఆ ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు, ఉపాహారం తీసుకోవాలి. ఆ ముందు రోజు భార్యతో సంగమం పనికిరాదు. ఇక తరువాత చేసేటువంటి రోజున చాలా క్లీన్ గా మంచిగా ఉండాలని పొద్దున్నే వెళ్ళి షేవ్ చేసుకుని వస్తారు, కటింగ్ చేసుకుని వస్తారు, గోళ్లు కత్తిరించుకుంటారు. అవి చెయ్యకూడదు. ఆ రోజు పిండ ప్రదానం చేసే రోజున ఇవి చెయ్యకూడదు. పైగా తాను పిండ ప్రదానం చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో కొడుకు, తాను కేవలం ఏకవస్త్రము, పైగా పైన ఉత్తరీయం వేసుకొని పైన ఉత్తరీయం శుభకార్యాల్లోనే ఉత్తరీయం వేసుకోకూడదు. తర్వాత బొట్టు, గంధములు ఇట్లాంటివి పెట్టుకోకూడదు. విభూతి ధరించవచ్చు. ఇక తరువాత ముఖ్యంగా ఈ యొక్క అన్న ప్రసాదంతో పిండ ప్రదానం చేసేటువంటి భర్త ఉంటాడు కదా, భర్త భార్య కోడలు కదా, ఆ కోడలు ఏకవస్త్రముతో చక్కగా మడి కట్టుకొని ముందుగా దీపారాధన, ఆ యొక్క పెద్దవాళ్ళ యొక్క ఫోటో దగ్గర దీపారాధన, పూలమాల, అగరబత్తి వెలిగించి ఆ దీపారాధన కోడలు చేస్తేనే ఈ యొక్క భర్తకి అనుమతి పిండ ప్రదానం చేయడానికి. కాబట్టి విధిగా ఆ విధంగా చేసి వారికి ఇష్టమైనటువంటి పదార్థములు, ముఖ్యంగా అన్ని పదార్థములు వండి వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తికి ఇష్టమైన పదార్థం ఉంటుంది కదా, ఆ పదార్థాన్ని అక్కడ నైవేద్యంగా ఆ ఫోటో దగ్గర పెట్టవచ్చు. అది కొంతవరకు కొన్ని శాస్త్రాలు మనకు అంగీకరిస్తున్నాయి. ఈ విధంగా చేస్తూ తర్వాత తర్పణాది కార్యక్రమాలు చేయాలి. తర్వాత స్వయం పాక దానం చేయాలి. తదనంతరం ఆ రోజంతా కూడా వీలైతే 15 రోజులు పితృపక్షాలు కాబట్టి తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు ఏ విధంగా కన్నారు, ఏ విధంగా పెంచారు, ఎంత అల్లారు ముద్దుగా పెంచారు, నాకు అవసరమైన సందర్భంలో నాకు బాసటగా ఎలా ఉన్నారు, నాకు అండగా ఎలా ఉన్నారు, నాకు కష్టకాలంలో నా తల్లిదండ్రులు ఎలా ఆదుకున్నారు అనే విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఆనందంగా ఉండాలంటే, ఆనందం అంటే ఇక్కడ ఏంటి, అంత గొప్ప తల్లిదండ్రులు నన్ను చూసుకున్నారనే భావనతో, మళ్ళీ అయ్యో వీళ్ళు లేరనే భావనతో ఉండాలి. ఆ రోజున కూడా సంగమం పనికిరాదు. ఆ విధంగా నియమాల్ని పాటించుకోవాలమ్మా. ఈ నియమం ఖచ్చితంగా అందరూ చేయవలసిందే. అంటే భార్య చనిపోయిన వారు ఉంటారండి, ఆ భర్త ఏ విధంగా పిండ ప్రదానం చేయాలి, వీటికంటూ నియమం ఉంటుందా? భార్య చనిపోయిన సందర్భంలో భర్త పిండ ప్రదానం కనుక చేయవలసి వస్తే, అంటే భర్త కన్నా కొడుకుకు అధికారం ఉంటుంది కాబట్టి నవమి రోజున చేయమన్నది. ఎందుకనంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందమ్మా. భర్త చేసే సందర్భంలో తన తల్లిదండ్రుల కోసం చేస్తారు కదా పిండ ప్రదానం, తండ్రికి చేస్తే చాలు, మొత్తం వీళ్ళందరూ వచ్చేసేస్తారు. భర్త, సోదర, సోదరి మన వీళ్ళందరూ కూడా ఆ యొక్క పిండ ప్రదానంలో వస్తారు. చాలా మంది సందేహం అండి. ఇంట్లో ఇప్పుడు సాధారణంగా తండ్రి చనిపోయి ఉంటారు, కొంతమందికి సోదరులు, సోదరి ఇలా చనిపోయి ఉంటారు. వీళ్ళలో ఎవరికి ముందుగా చెయ్యాలి అనేది చాలా మంది సందేహం. ఎవరికి ముందుగా కంటే కూడా అందరికి కలిపి తండ్రికి చేస్తే అందరూ ఆ యొక్క పిండ ప్రదానం చేసే సందర్భంలో వస్తారు. ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ అందరి ఫోటోస్ కంపల్సరీగా ఉంచాలండి. ఉంటే మంచిది. పూర్వకాలంలో ఫోటోలు ఎక్కడ ఉన్నాయి, 1900 సంవత్సరాలలో అవన్నీ ఏమీ లేవు కాబట్టి వాళ్ళని తలుచుకుంటూ చేసుకోవడం, పేర్లు చెప్పుకుంటే చాలంటారు. ఈ విధంగా అలా కొంతమంది వీరమరణం పొందిన వాళ్ళు ఉంటారు, చాలా మంది జవాన్లు మనం చూస్తూ ఉన్నాము. అలాగే దుర్మరణం పాలైన వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయే వాళ్ళు, ఆత్మహత్యాయత్నం చేసిన వాళ్ళు, ఇలా ఫైర్ యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ అసలు ఎలాంటి, ఎందుకంటే కరెక్ట్ సమయం తెలియదు ఎప్పుడు చనిపోయారు అనేది, ఎప్పుడు ప్రాణం వదిలారు, ఏ తిథి అనేది, వీళ్ళకి ప్రత్యేకంగా ఏమైనా నియమాలు ఉంటాయా? వీరమరణం అంటే దేశం తరపున కానీ రాజ్యం తరపున కానీ పోరాడి, లేదా ఒక
ప్రజాసేవలో నిమగ్నమయ్యుండి ప్రజల తరపున పోరాడినటువంటి సంఘటనలు సోషల్గా ప్రజల కోసం కేవలం జవానే అవ్వాల్సిన పని లేదు. ప్రజల సంఘం తరపున పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది, ఆ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు పోయాయి, వాళ్ళందరూ కూడా వీరమరణమే. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తరపున దేశం తరపున ఏదైనా ఒక గొప్ప కార్యం సాధించుకోవడం కోసం ప్రాణాలు అర్పించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు వీరమరణం కిందికి వస్తారు. జవాన్లు, సైనికులు, పోలీసులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ ద్వాదశి తిథి రోజున పెట్టాలి. ఇక దుర్మరణం పాలైన వాళ్ళు, అంటే దుర్మరణం అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అది దుర్మరణమే. ఎందుకంటే కోరికలు తీరకుండా, ఆశలు తీరకుండా, బాధ్యతలు తీరకుండా చనిపోతారు. కరోనాలో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు. ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో తమ వాళ్ళు కరోనా కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కరోనాలో చనిపోవడం కూడా దుర్మరణమే. అలాగే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య ఇలా ఎవరు చేసినా, ఏ విధంగా జరిగినా, పిల్లిని చంపిన వాళ్ళు ఉంటారు. ఆ వంశం కూడా దుర్మరణం సంబంధించినటువంటి పితృశాపానికి గురైనటువంటి సందర్భంగా. కాబట్టి ఇలా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తుల కోసం ఘట చతుర్దశి అనే ఒక తిథి ఉంది. అంటే అమావాస్య ముందు వచ్చే రోజు చతుర్దశి. ఆ చతుర్దశి తిథి రోజున వారి కోసం ప్రత్యేకంగా దుర్మరణమైనటువంటి పాలైన వాళ్ళ కోసం ప్రత్యేకంగా పిండ ప్రదానం చేయాలి. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనవి ఏంటంటే, పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు కుటుంబంలో ప్రశాంతత ఉండదు, కుటుంబంలో మంచి అనేటువంటిది జరగదు. ముఖ్యంగా వివాహాలు కాకుండా, సంతానం కలగకుండా ఇబ్బంది పడుతుంటారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. గొప్పగా జీవితం అంటూ ఉండదు. కాబట్టి ఇవన్నీ పితృశాపాలు. కాబట్టి ఈ పితృశాపాలకి ఈ పిండ ప్రదానం చేసేటప్పుడుతో పాటుగా ముఖ్యంగా పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకోవాలి. అది జరిపించుకుంటేనే కానీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు. అనగా మోక్షాన్ని పొందని ఆత్మలు ఈ యొక్క దుర్మరణం పాలైనటువంటి కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి ఈ సంబంధించి పితృదోష నివారణార్థమై ఈ నెల 30వ తారీఖు, ఎందుకనంటే 30వ తారీఖు మఖా నక్షత్రము త్రయోదశి తిథి కలిసి వచ్చినటువంటి రోజు. ఆ యొక్క సంబంధించి 30వ తారీఖు రోజున పితృదోష నివారణార్థమై పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠంలో ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకోవచ్చండి. కొందరి ఇళ్లలో ఆడ సంతానం మాత్రమే ఉంటారండి, మగవారు ఉండరు. మరి ఆడపిల్లలు ఏ విధంగా వాళ్ళ పెద్దలకు పిండ ప్రదానం చేయించవచ్చు? అసలు చేయొచ్చా, చేయకూడదా? ఇది చాలా మందికి సందేహం. మగవారు మాత్రమే చెయ్యాలా, ఆడవాళ్ళు కేవలం దానాలు ఇవ్వడం అక్కడ వరకేనా పరిమితి అని అడుగుతారు. ఈ విషయం మనకు చాలా మందికి సందేహం ఉంటుందమ్మా. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ఈ రోజే ఒక కాల్ చేశారు ఆఫీస్కి. మాకు భర్త లేరు, అమ్మాయి ఉంది, కానీ అమ్మాయికి ఇంతవరకు ఏం పెళ్ళిళ్ళు కావట్లేదు. అయితే భర్త చనిపోయినప్పుడు ఎక్కడో శ్రీశైలంలో ఎక్కడోనట అయ్యవారులు ఆడపిల్లైనా పిండ ప్రదానం చేయొచ్చు అని చెప్పి చేయించారట. కానీ శాస్త్ర ప్రకారము ఆడపిల్లలకి పిండ ప్రదాన అర్హత లేదు, అస్సలు చెయ్యకూడదు. ఎవరు చెయ్యాలి? భర్త ఉంటే భర్త చేయాలంటే అల్లుడు, లేకపోతే అల్లుడు గనక లేకపోతే ఆమె కొడుకు చేయాలి. ఆ కొడుకు లేకపోతే ఆడపిల్లలే ఉంటారు కదా. అటువంటి సందర్భంలో ఎవరు చేయాలంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమం చేసుకోవాలి. ఇది ఇక్కడ విశేషం అమ్మ. కాబట్టి ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఆడపిల్లని కన్న తర్వాత ఎక్కడో చోట గోత్ర దానం జరుగుతుంది. అక్కడ ఆడపిల్లలకి శాస్త్ర ప్రకారము పిండ ప్రదానం చేసే అర్హత లేదు. పెళ్ళవక ముందు కూడా అర్హత లేదమ్మా. ఇది మాత్రం ఖచ్చితం. ఇది ఎవరు చేసినా శాస్త్రం ఒప్పుకోదు. కాబట్టి ఈ పిండ ప్రదాన కార్యక్రమాలు కొంతమంది కుటుంబాల్లో చేసి ఉంటారు. మరి అటువంటి వారు, ఎందుకనంటే పితృదేవతలు స్వీకరించాలంటే వారసుడు చేస్తేనే స్వీకారం. వారసుడు అనేటువంటి సందర్భంలో ఎట్లా అంటే తన కడుపున పుట్టినటువంటి కొడుకైనా, లేకపోతే అల్లుడిగా అయినా గాని, లేదా అల్లుడి కొడుకు అంటే బిడ్డ కొడుకు దౌహిత్రుడు అవుతాడు. ఆ దౌహిత్రుడు అర్హత వస్తుంది, అతనైనా చేయవచ్చు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చేయలేని పక్షంలో అయితే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏంటారంటే విదేశాలలో ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే అనారోగ్యం పాలై బెడ్ రిడన్ అయిన వాళ్ళు ఉంటారు. తండ్రి ఉంటాడు, కొడుకు చేయకూడదు కదా. మరి ఆ తండ్రి తన తల్లిదండ్రులు అనగా తన తల్లిదండ్రుల కోసం చేయాలి, అనారోగ్యం పాలైన వాళ్ళు. అలాగే ఏదో బిజీ స్కెడ్యూల్లో ఉన్న వాళ్ళు ఈ పిండ ప్రదాన కార్యక్రమం చేయలేరు. మరి అటువంటి వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం చేయించుకోవచ్చు. కాబట్టి బ్రాహ్మణుడు అందరికీ దొరుకుతారా అనంటే
కొంతమందికి అది కూడా చేయించే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది. చేయించని వాళ్ళు ఉంటారు. ఆ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 2వ తారీఖు రోజున మహాలయ అమావాస్య, పెద్ద అమావాస్య, పితృ అమావాస్య అని అంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది. మహాలయ అమావాస్య ఉత్తరా నక్షత్రంతో ఉంటే చాలా విశేషం. ఉత్తరా నక్షత్రం ఎవరిది? పితృకారకుడైనటువంటి రవి నక్షత్రం. కాబట్టి పితృకారకుడు రవి. అలాగే ఈ యొక్క రవి నక్షత్రం ఉత్తరా నక్షత్రం, అమావాస్య ఎవరికి సంబంధించింది? రవికి సంబంధించింది. ఇవి రెండు కలిసి వచ్చి రావడం అనేటువంటి విశేషం. కాబట్టి ఆ రోజున పిండ ప్రదానం అనేటువంటిది మన పీఠం ఆధ్వర్యంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క మీరు ఇంట్లో సశాస్త్రీయంగా చేసుకోలేము అనుకునే వాళ్ళు మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం అక్టోబర్ 2వ తారీఖు రోజున అమావాస్య రోజున జరుగుతుంది. ఆ యొక్క మీ తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఉన్నటువంటివి, లేదా భర్త చేస్తే భర్త వైపు 3 తరాలు మరియు భార్య వైపు 3 తరాల్లో ఈ సంబంధించినటువంటి వివరాలతో పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చక్కగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే జరిగిందంతా కూడా మనం వీడియో రికార్డ్ చేసి పంపిస్తాం. వారికి పంపిస్తారు. ఈ విధంగా చేస్తారు. ఇప్పుడు తిథి ఉదాహరణకి షష్ఠి అనుకోండి గురువు గారు, ఒక రోజంతా షష్ఠి తిథి ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ సమయానికే పిండ ప్రదానం చేయాలంటూ ఏమైనా నియమం ఉంటుందండి? అంటే ప్రస్తుతం అనేకంగా బిజీ స్కెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయమ్మా. అవునండి, అవును. అసలు పిండ ప్రదానం చేసేటువంటి సమయం అపరాహ్న సమయం, అంటే 11:30 నుంచి 2:30 మధ్య కాలంలో. తల్లిదండ్రుల కోసం కదమ్మా, ఒక్క రోజు లీవ్ పెట్టుకొని మనం కార్యక్రమం, తల్లిదండ్రుల కంటే గొప్ప కాదు, అది కార్యక్రమం ఇంట్లో జరిపించుకోవచ్చు. లేదు బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు ఈ యొక్క 15 రోజుల్లో సూర్యోదయమైన దారభ్యత ఇంట్లో ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమం ఇవన్నీ చేసుకోవచ్చు, తప్పులేదు. ఈ పిండ ప్రదానం చేసే రోజున ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టచ్చా అండి? ఇది చాలా మంది అడుగుతున్నటువంటి సందేహం. పూజ చేసుకోవచ్చా? నార్మల్ గా చేసుకోవచ్చు అమ్మా, తప్పేమీ లేదు. ఎందుకంటే చాలా మందికి ఒక అపప్రథ ఏంటంటే పెద్దవాళ్ళ కోసం పిండ ప్రదానం చేసేటప్పుడు దేవుడి పూజ, ఇంట్లో దీపారాధన పనికిరాదు, చాలా మంది చెయ్యరు. కొంతమంది అలా అపప్రథ సృష్టించారు. ఎందుకనంటే మా ఇంట్లో కూడా నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మా నాన్నగారు కూడా మా ఇంట్లో దేవతార్చన ఉంటుంది. అంటే శివ పంచాయతనం, విష్ణు, అంబిక, ఆదిత్య, గణనాథుడు, రుద్రుడు. ఉదయాన్నే లేచి స్నానకృత్యాదులన్నీ తీర్చుకొని సంధ్యావందనాలు చేసుకొని ఇంట్లో దేవతార్చన చేసి దీపారాధన చేసి ఇంట్లో దేవతార్చన చేసిన తర్వాత అప్పుడు విధిగా మా తాతయ్య గారికి, నాయనమ్మ గారికి తద్దినాలు మా ఇంట్లో ఇప్పటికీ జరుగుతాయి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులారా, ఎవ్వరు కూడా తద్దినం రోజున ఈ పితృపక్షాలలో ఈ పెద్దల తిథులు కాబట్టి ఇంట్లో దీపారాధన చెయ్యకూడదని, అలాగే ఇంకోటి ఏంటంటే ముగ్గు అని అంటారు. అవునండి, ఇది నేను అంటే ముగ్గు వేయకూడదమ్మా. ముగ్గు ఇంటి ముందర ముగ్గు వేయకూడదు. ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ రోజు వేయకూడదు. అందుకనే పూర్వకాలంలో ఈ యతులు, అలాగే ఈ సంబంధించినటువంటి భోజనానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సాధువులు కానీ, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇంటి ముందర చూసేది గుమ్మం దగ్గర ముగ్గు వేశారా లేదా అని. ముగ్గు వేస్తే ఆ ఇల్లు శుభంగా ఉంది కాబట్టి ఇంట్లో ఎటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు చేయలేదని చెప్పి ఆ ఇంట్లో భిక్షను అందుకునేవాళ్ళు. అదొక గుర్తు. ఇంటి దగ్గర ముగ్గు వేయలేదు అని అంటే ఈ రోజు వాళ్ళ ఇంట్లో పితృకార్యం జరుగుతుంది అని చెప్పి ఆ ఇంటిని దాటి మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళేవాడు. కాబట్టి ఖచ్చితంగా ముగ్గు మాత్రం వేయకూడదు, ఇది నియమం. ముగ్గు వేసాము అని అంటే, ముగ్గు వేస్తే ఆ పితృదేవతలు ఇంట్లోకి రారు. ఇది మన కోసం పిలిచేటువంటి రోజున వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని చూస్తారు. అందుకనే ముగ్గు వేస్తే పితృదేవతల ఆహ్వానం కాదు, దేవత ఆహ్వానం. అందుకనే మనకు గమనించుకున్నట్లయితే మహాభారతంలో ధర్మరాజు కానీ పాండవులు కానీ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు తను ఇంట్లోంచి వెళ్ళకంటే ముందే ద్రౌపది దేవి లేచి ఇంట్లో ముగ్గు వేసేదట. అంటే భర్త ఆ భార్య వేసిన ముగ్గుని దాటుకొని వెళితే కార్యజయం అయ్యేది. పూర్వకాలంలో ఎన్నో నియమాలు పాటించారు కాబట్టి ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవ్వరూ ముగ్గు వేయట్లేదు, చాక్పీస్తో గీస్తున్నారు. కాబట్టి దేవతాహ్వానము ముగ్గు వేస్తే ఉంటుంది. పితృదేవతా కార్యక్రమం చేసేటప్పుడు ముగ్గు వేయకూడదు. ఇంట్లో పూజ చేసుకోవచ్చు, విధిగా దీపారాధన చేసుకోవచ్చు, చిత్రపటాలకి మంచిగా చక్కగా పూలు పెట్టుకోవచ్చు, అలాగే నిత్యం చేసుకునే దేవతా శ్లోకాలు చదువుకోవచ్చు, స్తోత్రాలు చదువుకోవచ్చు. అవి చదువుకొని ఈ పితృ కార్యక్రమాలు అపరాహ్న కార్యక్రమంలో కాలంలో చేసుకుంటే మంచిదమ్మా. ఆలయానికి వెళ్ళొచ్చా అండి? తప్పకుండా వెళ్ళొచ్చమ్మా. ఆలయానికి ఏం తప్పు లేదు, దైవ దర్శనం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ఆ రోజంతా పితృదేవత సంబంధించినది ఉంటుంది కాబట్టి తమ పితృదేవతల్ని స్మరించుకోండి అని చెప్తారు. అది స్మరణ చేసుకోవాలి ఆ రోజున.
ఇక అందరూ ఎదురు చూసేది స్వయం పాకం. స్వయం పాకం దానం ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు కానీ అసలు అందులో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటి, ఎందుకు ఇస్తారు అసలు స్వయం పాకం, ఎవరికి ఇవ్వాలి, ఇలా ఎన్ని సందేహాలు అడిగారు గురువుగారు. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఏంటంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారము అని చెప్పేసి అని అంటుంటారమ్మా, స్వయం పాక దానము అని చెప్పేసి. ఎందుకనంటే పితృ కార్యక్రమాలు చేసేటప్పుడు అంటే ఇక్కడ మీకు ఒక విధానం, శాస్త్రీయ విధానాన్ని మీకు తెలియజేస్తానమ్మా. 4 వర్గాలుగా విభజించబడి ఉంది మన యొక్క భారతీయ వ్యవస్థ. ఉన్నప్పుడు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, ఇతర కులస్తులుగా చెప్పబడి ఉంది. యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి కుటుంబాలలో అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, తర్వాత విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, ఇలాంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే యజ్ఞోపవీత ధారణ, ఉపనయన అర్హత ఉంటుంది కాబట్టి ఆ కులాలలో చనిపోయినటువంటి వ్యక్తులకి విధిగా అన్నప్రసాదంతో పిండ ప్రదానం చేయాలి. ఇది విధానం. ఇక మిగతా కులస్తులకి ఎలాంటి నియమం పెట్టబడి ఉందనంటే బియ్య పిండితో కానీ, అలాగే యవల పిండితో కానీ, గోధుమ పిండితో కానీ పిండ ప్రదానములు చేసి అవి దర్భలు పరిచి ఆ దర్భల మీద పిండ ప్రదానం అనేటువంటిది చేయాలి. ఇది చేసిన తర్వాత విధిగా తర్పణాది కార్యక్రమాలు చేయాలి. తర్పణాది కార్యక్రమాలు నల్ల నువ్వులు నీళ్లు కలిపినటువంటి దాంతో వాళ్ళ పేర్లు చెబుతూ తర్పణాది కార్యక్రమాలు చేయాలి. తదనంతరం బ్రాహ్మణుడికి స్వయం పాకదానం అనేటువంటిది చేయాలి. అయితే బ్రాహ్మణుడికి స్వయం పాకదానం చేసేటువంటి సందర్భంలో మనకు సృష్టిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. బ్రహ్మ సృష్టి, విశ్వామిత్ర సృష్టి అని ఉన్నాయి. బ్రహ్మ సృష్టించినటువంటి కాయగూరలు మాత్రమే పితృదేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి వినియోగించాలి. అందుకనే కొన్ని మాత్రమే ఈ పితృ కార్యక్రమాల్లో ఉపయోగించేటువంటి వస్తువులు స్వయం పాకం, ఆకుకూరలు, కాయగూరలు, ఇలా వస్తువులు, ఇంట్లో ఉపకరించేటువంటి వస్తువులు. ఎందుకనంటే బ్రాహ్మణుడు ఇంట్లో భోజనం, తన ఇంట్లో తాను నిత్య దేవతార్చన చేసుకొని విధిగా భోజనం చేసే అలవాటు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ కాలంలో బ్రాహ్మణులు ఇంట్లో అందరింట్లో భోజనం చేసే వీలు లేదు కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారము స్వయం పాకం అంటే బ్రాహ్మణుడు వండుకోవడానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా శాస్త్రము ఏమి చెప్పబడిన వస్తువులో ఆ వస్తువుల్ని బ్రాహ్మణుడికి స్వయం పాక దానంలో ఇచ్చేసేసి అలాగే తగు వస్త్రము ఇచ్చి, ఎందుకంటే ఖచ్చితంగా వస్త్రదానం చెయ్యాలి. తర్వాత బ్రాహ్మణుడు తృప్తి పడే విధంగా తగు దక్షిణ కూడా ఇచ్చి ఆ బ్రాహ్మణుడికి సంతోష పెట్టాలి. ఇది చెప్పబడినటువంటి స్వయం పాకం. ఇవన్నీ కూడా పితృ కార్యక్రమాలన్నీ కూడా దక్షిణం వైపు తిరిగి చేయమన్నది శాస్త్రం. ఎందుకంటే దక్షిణ దిక్కులో పితృదేవతల యొక్క స్థావరం, దక్షిణ దిక్కు యమస్థావరం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి. ఎందుకంటే చాలా అమూల్యమైనటువంటి విషయాలు. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి వస్తువుల్నే మీరు మీ యొక్క స్వయం పాకం సంబంధించినటువంటి దానంలో మీరు పెట్టుకోవాలి. ఆకుకూరలు బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలండి. బ్రాహ్మణులకు ఎందుకనంటే ఇక్కడ మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది ఏంటంటే ఏ కార్యక్రమానికైనా కానీ బ్రాహ్మణునికి వినియోగించిందే అది మంత్ర రూపంలో గతించినటువంటి పితృదేవతలకి చెందుతుంది. అంటే ఇక్కడ మీకు ఒక సందర్భంగా రావచ్చు చాలా మందికి, ఈ పితృ కార్యక్రమాల్లో పిండ ప్రదానం చేసినంత మాత్రాన, వస్త్రము సమర్పించినంత మాత్రాన, వస్తువులు సమర్పించినటువంటి మాత్రాన పితృదేవతలకు ఎలా చెందుతుంది అని అంటారు. మంత్రమమ్మ ఒక దానికి, ప్రతి దానికి కూడా ఒక విధానం ఉంటుంది. మహాభారత యుద్ధ కాలంలో యుద్ధాలు చేశారు, బాంబులు వేసుకున్నారు అని చెప్పి అంటారు. అంటే ఈనాడు మనం GPS, మనం ఒక మొబైల్లో మనం చిన్న చిప్పు పెట్టుకొని ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనం మన వాళ్ళతో మాట్లాడుతున్నాం. మరి ఎలా సాధ్యం అవుతుంది? అది ఆ చిప్పునే ఆ సిస్టంలో వాడి ఉంటారు. మరి ఇక్కడ కూడా ఆ సాపేక్షమే ఇక్కడ మనం కూడా మనకు అనుభవించుకోవాలి. ఢిల్లీలో ఉన్న వ్యక్తికి ఇక్కడ నుంచి మనం గూగుల్ పే, ఫోన్ పే చేస్తే అతని అకౌంట్లోకి ఎట్లా పోతుంది? మరి అది టెక్నాలజీ అని అంటారు. ఇది కూడా మంత్రం అనేటువంటి దానిలో ఉండే టెక్నాలజీ. దీన్ని నమ్మి తీరాల్సిందే. ఎందుకనంటే గతించినటువంటి పితృదేవతలు ఎక్కడో చోట జన్మించి ఉంటారు. వారికి ఎందుకు సంవత్సరంలో ఒక్కసారైనా పిండ ప్రదానం ఎందుకు చేస్తామంటే పితృలోకానికి ఒక నియమం ఉంది. ఏంటంటే 6 నెలలు మనకు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి పగలు, మనకు 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకు ఒక రాత్రి. కాబట్టి మన సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి ఒక్క రోజు. కాబట్టి సంవత్సరంలో ఒక రోజు మనం పెట్టడం వల్ల అంటే పితృదేవతలకి ఒక రోజు చేరుతుంది. అయితే అది మళ్ళీ ఎలా అన్వయించబడుతుంది? ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ జన్మెత్తుతారు కదా, మన వాళ్ళు ఎక్కడో ఒక చోట పునర్జన్మ అనేది ఉంది కదా. ఆ యొక్క జన్మ ఎత్తినప్పుడు వాళ్ళకి సంవత్సరం పాటు కూడా అన్నపానాదులకు లోటు లేకుండా ఉంటుంది. ఈ రోజున రోడ్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దరిద్రం అంటే ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు గత జన్మల్లో ఎక్కడో పుట్టున్నారు.
ఆ వారసులు పిండ ప్రధాన కార్యక్రమాలు చేయట్లేరు. కాబట్టే కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ప్రతిరోజు అడుక్కునే స్థితికి చేరుకున్నారు. కాబట్టి ఈ శాస్త్రాన్ని పాటించే వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతున్నారు. అందుకనే ఈ రోజు కూడా తరతమ భేదము, ఆర్థిక భేదం, అందరి రక్తంలో ఒకటే రక్తం, అందరికీ ఒకటే గ్రూపు, పెద్దవాడికి ఏ గ్రూప్ ఏ పాజిటివ్ ఉన్నా బీదవాడికి ఏ పాజిటివ్ ఉంటుంది. మనం చెప్పుకోవడానికి మంచిదే. కానీ ఎందుకు తేడా వస్తుందనంటే ఈ ఆర్థికమైన పరిస్థితులు కానీ ఇవన్నీ బాగుండాలంటే పితృ కార్యక్రమాలు చేయాలి. ఒకప్పుడు భారతదేశము గొప్ప సంపదలతో తలతూగింది. మరి ఈనాడు ఎందుకు సంపదలతో తలతూగట్లేదంటే వాళ్ళు పితృ కార్యక్రమాలు చేయట్లేరు. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు గొప్ప ధనవంతులు కదా, మరి వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళు ఎంత గొప్ప ధనవంతులు అవుతున్నారంటే కర్మభూమి మన భారతదేశం. కాబట్టి కర్మభూమిలో కర్మ చేస్తేనే ఫలితం. అది భోగభూమి, అక్కడ భోగమే తప్ప ఇంకా కర్మ లేదు అక్కడ. అందుకనే విదేశాల్లోకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేసే అర్హత వాళ్ళకి ఉండదు. అది శాస్త్రం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి స్వయంపాక దానంలో మనం ఏమేమి ఉండాలి, శాస్త్రం ఏం చెప్పబడి ఉంది అనేటువంటిది మనం చేయాలి. విస్తర్లు వాడాలి. మోదుగతో ఆకులతో చేసిన విస్తర్లని మనం వాడాలి. పొత్తర్లు అని అంటారు. కొంతమంది ఏంటంటే అరిటాకులు పనికిరావని కొన్ని శాస్త్రాలు చెప్పబట్టి ఇప్పుడు అరిటాకుల్లోనే పెడుతున్నారు. అది అయితే ఆకుకూరల్లో చామకూర, తోటకూర ఇవి రెండు మాత్రమే ఉండాలి. మిగతా పాలకూర, గోంగూర ఇవన్నీ వేయకూడదు. ఓన్లీ దొరికితే చామకూర, తోటకూర ఎక్కడైనా దొరుకుతుంది, ఇది వాడాలి. ఇక కాయగూరల్లో కాయగూరల్లో ఏమేమి ఇవ్వమన్నది దొండకాయ, బెండకాయ, దోసకాయ, కాకరకాయ, నల్లేరు, పనస, వంకాయ, ఈ కాయలు మాత్రమే వాడమంది కాయగూరల్లో. ఇక గడ్డకూరల్లో ఏం వాడమన్నది చామదుంప, అరటికాయ, కంద, అల్లము, ముల్లంగి, ఇవి వస్తువుల్ని గడ్డకూరలో మనం ఇవ్వాలి. ఆలుగడ్డలు ఇస్తుంటారు కొంతమంది, ఇవన్నీ ఇవ్వకూడదు. ఆలుగడ్డలు ఈ మధ్య వచ్చాయి, చిన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి, లేవు. ఇక ఇవ్వాల్సినటువంటి వంట సరుకుల్లో ఏమేమి ఉండాలి పప్పుల్లోనంటే మినపపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు. ఇక చాలా మంది పచ్చిమిర్చి పెడుతుంటారు, పచ్చిమిర్చి వాడకూడదు. ఎండు మిరపకాయలు వాడాలి, ఎండు మిరపకాయలు ఇవ్వాలి. చింతపండు, బెల్లము, ఉప్పు, నెయ్యి, గేదె నెయ్యి అయినా ఆవు నెయ్యి అయినా, నూనె, పల్లి నూనె, వాడుకునేటువంటి పల్లి నూనె అయినా, ఎడిబుల్ ఆయిల్. ఇక పాలు, పెరుగు, పీచు తీయని కొబ్బరికాయ, కొబ్బరికాయ పూర్ణఫలం, పూర్ణంగా ఉండాలి. పీచు తీయని కొబ్బరికాయ ఉండాలి. ఇక తరువాత ఎండు కారము, బియ్యము, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, అలాగే ఖర్జూర పండు, తమలపాకులు, వక్కలు, ముఖ్యంగా తేనె ఉండాలి, తేనె. తర్వాత మెంతులు, గోధుమ పిండి, పండ్లల్లో అరటి పండ్లు. ఈ వస్తువులు మాత్రమే మనం స్వయంపాక దానంలో ఇవ్వాలి. ఇవి తప్ప మిగతావి ఏవి ఇచ్చినా పితృదేవతా కార్యక్రమంలో మనము దోషము ఆపాదించబడుతుంది. ఎందుకంటే మనము ఏ దేవతా పూజల్లోనైనా కానీ చివరికి శ్లోకం ఉంటుంది, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదుస్తి. అంటే మంత్రంలో లోపం చేసినా, క్రియలో లోపం చేసినా, భక్తిలో లోపం చేసినా నన్ను క్షమించు పరమేశ్వర అంటాం. పరమేశ్వరుడు క్షమిస్తాడు. కానీ పితృదేవతలు శ్రద్ధగా పెట్టేదే శ్రాద్ధము. కాబట్టి ఇట్టి పితృదేవతలు అనుగ్రహించాలి అనంటే ఖచ్చితముగా ఈ సంబంధించినటువంటి నియమాను ప్రకారము శ్రద్ధగా పాటించాలి. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున చాలా మంది ఇంట్లో పితృ కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండదు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలు, లేదా భార్య వైపు, భర్త వైపు చెరి 3 తరాల్లో మరణించినటువంటి వారి యొక్క ఉపయోగార్థమై ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం మన పీఠం ఆధ్వర్యంలో సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి అక్టోబర్ 2వ తారీఖు రోజున జరిపించబడే పిండ ప్రదాన కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది గురువుగారి స్వయంపాకంలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి వస్తువులు ఏవైతే అన్ని వెచ్చించలేరు, అంత ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఇవి ఇచ్చినా సరిపోతుంది అని అంటూ ఏమన్నా ఉందండి? అంటే మనకు చెప్పబడినటువంటి శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే కాకరకాయ, తోటకూర, ఏదైనా ఎండు కారము, పప్పులు, కొన్ని ఇప్పుడు వాళ్ళకి శక్తి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇదమస్య ఇదం ఫలం, అంటే మన శక్తి కొలది ఎంత ఉందో అంత చేయమన్నది శాస్త్రం. కాబట్టి అతి బీద వాళ్ళు కూడా ఉంటారమ్మా, అందరికీ ఉండదు కదా.
కాబట్టి వాళ్ళకి ఒక 10 రూపాయలు పెడితే ఒక 2 తోటకూర కట్టలు వస్తాయి, ఒక కిలోంబావు బియ్యం. ఆ రోజు తండ్రి తల్లిదండ్రుల కోసం ఒక 100-200 రూపాయల్లో ఇవ్వగలిగే సామాన్లు ఏవైనా కానీ బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చి ఆ యొక్క స్వయంపాక దానం ఇవ్వచ్చమ్మ. కాబట్టి ఇక్కడ చాలా మంది ఏంటనంటే ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఆ రోజున నేను కడు దారిద్ర్యంలో ఉన్న వాళ్ళని కూడా చూశానమ్మా. ఎందుకనంటే స్వతహాగా పౌరోహిత్య కుటుంబంలో ఉన్నవాడిని కాబట్టి ఈ యొక్క నేను కొన్ని కుటుంబాల్లో నా చిన్నతనంలో ఈ సంబంధించినటువంటి స్వయంపాక దానానికి వెళ్ళినప్పుడు ఒక బస్తీలో నాకు ఇప్పటికీ కూడా గుర్తు, పాపం ఎంతటి బీద వాళ్ళంటే కట్టుకోవడానికి బట్ట కూడా లేదమ్మా. ఆ స్త్రీమూర్తులు కూడా ఆ కట్టుకొని బట్టలు కూడా లేనటువంటి సందర్భంలో పరదా చాటున కూర్చున్నటువంటి సందర్భాలు నేను చూశాను. కాబట్టి అతి బీదమైనటువంటి వాళ్ళలో కూడా చూశాను. వాళ్ళకి కూడా తల్లిదండ్రుల యందు భక్తి ప్రపత్తులు, వాళ్ళకి కలిగినటువంటి వస్తువునే వాళ్ళు దానం చేశారు. అంటే అక్కడ మనం చూడాల్సింది ఏంటనంటే ఇక్కడ భక్తి శ్రద్ధ ప్రధానం, వస్తువు ఆడంబరం ప్రధానం కాదు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా నియమంగా పాటించిన వాళ్ళు ఖచ్చితంగా పితృదేవతానుగ్రహం వల్ల ఎంతటి దారిద్ర్యమైనప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఈ పితృదేవతానుగ్రహం వల్ల వాళ్ళు అచిర కాలంలోనే ఖచ్చితంగా వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకుంటారు. ఖచ్చితంగా పాటించాలి కూడా ఈ పితృ కార్యక్రమాలు. నేను ఒక మాట విన్నాను గురుగారు, పిండ ప్రదానం చేయలేని వాళ్ళు, స్వయం పాకదానం ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఒకవేళ అవి కుదరని పక్షంలో అన్నదానం చేస్తూ ఉంటారు. అలా చేసినా పర్వాలేదు అని అంటారు. ఇది ఎంతవరకు నిజమండి? అన్నదానం చేయగలిగే స్తోమత ఉన్నప్పుడు కనీసం బ్రాహ్మణుని పిలిపించి ఈ యొక్క కార్యక్రమాలు చేయవచ్చు. ఒకవేళ అందుబాటులో లేకపోయినప్పుడు ఇక్కడ ఏంటనంటే బ్రాహ్మణుడు, ఎందుకంటే కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, రిమోట్ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కష్టం. ఎందుకంటే మన సుమన్ టీవీ అనేటువంటిది ఈ ప్రతి ఇంట్లో ప్రతి గుమ్మాన్ని టచ్ చేసేసింది, ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. ఈ చూసినటువంటి వాళ్ళు అయ్యో మన ప్రాంతంలో బ్రాహ్మణులు లేరు, ఎందుకంటే సిటీ కాబట్టి బ్రాహ్మణులు దొరుకుతారేమో. మీరు పల్లెటూళ్ళకి వెళితే 5-6 పల్లెటూళ్ళ కలిపి ఒక బ్రాహ్మణుడు ఉన్న పల్లెటూళ్ళు కూడా ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళు చేసుకోలేరు, బ్రాహ్మణుడు అందుబాటులో ఉండడు. ఒక బ్రాహ్మణుడు ఎంతకని తిరగలుగుతాడు? కాబట్టి తిరగలేని వాళ్ళు ఏంటనంటే ప్రధానంగా మీ యొక్క గతించినటువంటి పితృదేవతల యొక్క ఫోటోలకి చక్కగా పూలమాల, అలాగే పూలమాల లేకపోయినా పూలు పెట్టి దీపారాధన చేసి అగరబత్తి వెలిగించి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైనా కానీ అక్కడ నైవేద్యంగా పెట్టి దక్షిణం వైపు తిరిగి కూర్చోవాలమ్మ. అంటే సౌత్ ఫేస్ పెట్టాలి. పెట్టి కనీసము తర్పణాది కార్యక్రమాలైనా చేయాలి. తర్పణాది కార్యక్రమాలు ఎలా చేయాలి అనంటే ముందుగా తూర్పు వైపున కూర్చొని గణపతికి నమస్కారం చేసి, ఈ రోజున నా తల్లిదండ్రుల కోసం, వాళ్ళ ఆకలి దప్పులు తీర్చడం కోసం వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చే సమయానికి ఒక కొడుకుగా నా బాధ్యతగా నేను చేస్తున్నాను, నాకు నిర్విఘ్నంగా కొనసాగి ఆ ఫలాన్ని నా పితృదేవతలకు అందించవయ్యా అని చెప్పి ఆ గణపతిని ముమ్మార్లు నమస్కారం చేసుకొని దక్షిణం వైపు తిరిగి ఫేస్ పెట్టి పితృదేవతల్ని వాళ్ళందరినీ కూడా తాత ముత్తాతలు గుర్తుండే వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకొని వాళ్ళకి ఆకలి దప్పులు తీరడం కోసం నేను చేస్తున్నాను, ఇది నా బాధ్యత, స్వీకరించండి పితృదేవతల్లారా అని చెప్పి సంకల్పం చేసుకొని నల్ల నువ్వులు నీళ్లు కలిపినటువంటి ఒక కలశంలో, ఒక చెంబులో కలిపి వేసిన తర్వాత ఈ యొక్క పితృ కార్యక్రమాల్లో ఏంటనంటే ఇనుప వస్తువులు వాడకూడదు. రాగి కలశం కానీ, లేకపోతే ఇత్తడి కలశం కానీ, వెండి కలశం కానీ, బంగారు కలశం, డబ్బున్న వాళ్ళు బంగారు కలశం కానీ, ఏవీ లేని వాళ్ళు మట్టి కలశం, మృణ్మయ పాత్ర, మట్టి కలశంలోనైనా కానీ, అంటే గురిగి అంటారు ఇక్కడ, ఈ చిన్నపాటి మట్టి కుండ, చిన్నది, ఇంత చిన్నగా ఉంటుంది, దాంట్లో నల్ల నువ్వులు మరియు నీళ్లు కలిపినటువంటిది. అప్పుడు తాను ఆ యొక్క ప్లేట్ ముందర పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ముఖ్యంగా తాతని స్మరించుకోవాలి. తాత, ముత్తాత, భార్య ముత్తవ్వ స్మరించుకొని వాళ్ళకి నీళ్లు పోసుకొని ఈ యొక్క బొటను వేలు గుండా తర్పణం వదలాలి. వదిలి స్వధానమస్తర్పయామి తర్పయ అంటే వాళ్ళ పేర్లు చెప్పి తర్పయామి 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 అని 3 సార్లు వదలాలి. ఈ బొటను వేలు గుండానే ఆ నీళ్లు నల్ల నువ్వులు జారాలి. ఇంకెక్కడి నుంచి జారినా పితృ సంబంధించిన వాళ్ళకి వెళ్ళదు. కాబట్టి ఈ యొక్క అరచేతిలో ఆ నీళ్లు వేసుకొని, ఆ నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు వేసుకొని వాళ్ళ పేరు స్మరించి, ఆ పేరు గోత్రము, వాళ్ళ గోత్రము, వాళ్ళ పేరు స్మరించి తర్పయామి 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 అని 3 సార్లుగా వదిలి ఆ ప్లేట్లో వేయాలి.
అలా తాత, నాయనమ్మ, ముత్తాత, ముత్త తండ్రి, తల్లి, అలాగే చనిపోయినటువంటి సోదరులు, సోదరీమణులు, మేనమామ, మేనత్త, వీళ్ళందరూ వస్తారు. మళ్ళీ మేనమామ భార్య, మేనత్త భార్యలు రారు. తర్వాత భార్య వైపు తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, ముత్తాత వాళ్ళు కూడా శ్వశురం, మా భార్య, తండ్రి, వాళ్ళ గోత్రము, వాళ్ళ పేరు తలుపుకొని తర్పయామి అని 3 సార్లు వదిలేసేసి ఇక నమస్కారం చేసుకొని నాకు శక్తి ఇంతే ఉంది అని చెప్పి నమస్కారం చేసుకొని వీలుంటే అన్నదాన కార్యక్రమం చేయవచ్చునమ్మా. అన్నదానంలో ముఖ్యంగా ఉండాల్సిన ఏదైనా వాళ్ళు శాకాహారం ఏదైనా కానీ అన్నదాన కార్యక్రమం చేయవచ్చు విరివిగా. ఏదో ఇద్దరికి పెట్టినా చాలు. బ్రాహ్మడికి పెడితే ఇంకా శాస్త్రం ప్రకారం బ్రాహ్మడికి పెట్టమంది కాబట్టి బ్రాహ్మడికి విశేషంగా ఏదైనా వస్తువులు ఇస్తే సరిపోతుందమ్మా. కుటుంబం అవసరం శక్తి ఉంటే వస్త్రం కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వస్త్రం ఇస్తే అది గతించిన వాళ్ళ పేరు మీద వస్త్రం ఇస్తున్నారు కాబట్టి ఆ యొక్క మళ్ళీ జన్మ ఎక్కడో ఎత్తుతారు కదా, వాళ్ళకి ఎటువంటి చలికి, ఇప్పుడు చాలా మంది చలికి దుప్పట్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ జన్మ ఎత్తినా వాళ్ళకి ఒక ఆచ్ఛాదన అనేటువంటిది ఉంటుంది. ఒక పక్షే ఉందమ్మా, ఆ పక్షికి చలి పుట్టి చలికి గిలగిల కొట్టుకుంటుంటే ఎవరో ఒకరు ఆ వస్త్రదానం మనం బ్రాహ్మడికి చేస్తాం కాబట్టి ఆ పుణ్యం వాళ్ళకి వెళుతుంది కాబట్టి ఎవరో ఒకరు జీవకారుణ్యంలో ఉన్న వాళ్ళు ఆ పక్షిని ఆ చలికి ఇబ్బంది పడకుండా కాపాడుకునే సంఘటనలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. కాబట్టి ఏదో ఒక రకంగా మనకు ఆ జన్మ ఎత్తినటువంటి జీవికి అనేటువంటిది ఆచ్ఛాదన అనేటువంటిది ఉంటుందమ్మా. నేను ఒక దగ్గర విన్నానండి, కొత్త బట్టలు కొనొద్దు ఈ పితృపక్షంలో అని అన్నారు, నిజమేనా? అవునమ్మా. అంటే ఏంటనంటే కొత్త బట్టలు కానీ చీపుర్లు కొనకూడదని చెప్పి అని అంటుంటారు. వాస్తవానికి ఏంటనంటే చీపురు అని అంటే దరిద్రాన్ని తోసేటువంటి శుభమైనటువంటిది కాబట్టి ఇవి కొనుక్కోవచ్చు కానీ కొత్త బట్టలు అనేటువంటివి వాడకూడదు, శుభకార్యాలు అనేటువంటివి చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ పితృపక్షాలు కేవలం గతించినటువంటి పితృదేవతల కోసమై ఏర్పాటు చేయబడినటువంటిది కాబట్టి ఈ సమయంలో అటువంటి శుభకార్యాలకు సంబంధించినటువంటి కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ అవి చేయకూడదమ్మా. ఇక మహాలయ అమావాస్య ఈ 14 రోజుల్లో ఒకవేళ కార్యక్రమం చేసినా చేయకపోయినా ఆ ఒక్కరోజు పెడితే చాలు, అది ఖచ్చితంగా వారికి చేరుతుంది పెద్దలకి అని అంటారండి. అందులోనూ ఈసారి సూర్యగ్రహణం ఉంది. ఇది చాలా మందికి ఒక సందిగ్ధత ఏర్పడిపోయింది. 2వ తారీఖున మహాలయ అమావాస్య, ఓకే సూర్యగ్రహణం ఉంది అని అంటున్నారు, అసలు మనకు ఉందా లేదా, ఆ రోజున అసలు పిండ ప్రదానం చేయొచ్చా చేయకూడదా, ఏ సమయానికి చెయ్యాలి, ఇలా సందేహం అండి. వాస్తవమేనమ్మా. ఇప్పుడు ఎందుకంటే సూర్యగ్రహణం అనేటువంటిది అక్టోబర్ 2వ తారీఖు రోజున అమావాస్య రోజున వస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ పితృపక్షాలలో గ్రహణం ప్రారంభమై పితృపక్షాలు ఎండింగ్ లో, అంటే ఈ పితృపక్షాలలోనే 2 గ్రహణాలు వస్తున్నాయి. పితృపక్షాలు దేనికి సంకేతము? పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి గతించినటువంటి లోకాలకి. ఖచ్చితంగా ఈ గ్రహణ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తముగా ఏదో జరగబోతుందమ్మా, అది మాత్రం వాస్తవం. ఈ పితృపక్షాలు అయిన తరువాత మనం వాటిని మనం చూస్తాం, అవి సంఘటనలు జరిగిన తర్వాత మాత్రం మనకు అప్పుడు అర్థమవుతుంది. ముందు ఇవన్నీ కూడా మంచి జరగాలని కోరుకోవాలి, నష్టం జరగకూడదని. కానీ ప్రకృతి కదమ్మా, తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పటికే ఎన్నో మనం విలయాలు చూసాం, ప్రకృతి విలయాలు చైనాలో చూసాం, ఇక్కడ చూసాం. అనేక రకాలుగా మనకు చంద్రగ్రహణం ఉన్న రోజునే ఈ ఇజ్రాయెల్, లెబనాన్ వాటి సరిహద్దుల్లో పేజర్లు పేలిపోయి చాలా మంది చనిపోయారు. కూర్చున్న చోట జేబుల్లో పేజర్లు పేలిపోయి చంద్రగ్రహణం రోజునే వార్తలు చూసాం. కాబట్టి సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తారీఖు రోజున వస్తుంది. అయితే గ్రహణం మన ప్రదేశంలో, మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఆ గ్రహణ ప్రకారంగా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. యథావిధిగా పిండ ప్రదాన కార్యక్రమం అమావాస్య రోజున చేయవచ్చు, సందేహమే లేదు. ఇక ఎక్కడో అమెరికాలో కనబడుతుంది కాబట్టి అక్కడి ప్రాంతం వాళ్ళు ఆ గ్రహణ సందర్భంగా నియమాన్ని పాటించాలి. కాబట్టి అక్కడ అమెరికాలో ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏం చేయాలి? అటువంటి వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి మన భారతదేశంలో జరిపించుకోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 2వ తారీఖు రోజున రాలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళ కోసం, ముఖ్యంగా గ్రహణ ప్రాంతం కనిపిస్తున్నటువంటి అమెరికా, యూకే తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి వారు చేసుకోలేరు కాబట్టి వారి కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్లో ఈ సంబంధించినటువంటి పిండ ప్రదాన కార్యక్రమం అనేటువంటిది సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ అమావాస్య రోజున జరిగేటువంటి పిండ ప్రదాన కార్యక్రమం పెద్దల అమావాస్య, పితృ అమావాస్య, మహాల అమావాస్య, మళ్ళీ ఇటువంటి అవకాశం దాటింది అని అంటే మళ్ళీ ఈ అవకాశం రాదండి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ అక్టోబర్ 2వ తారీఖు రోజున గ్రహణం ఉంది అని చెప్పి మాత్రం ఏమాత్రం కూడా మీరు సందేహపడకండి. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి యథావిధిగా
శాస్త్ర ప్రకారం అమావాస్య రోజున ఏ విధంగానైతే సర్వేషాం అమావాస్య అని అంటారు ఇది. కాబట్టి ఈ యొక్క 15 రోజులు అనగా 14 రోజుల్లో పిండ ప్రదానం చేసుకుందాం అని చెప్పి అవకాశం కుదరక చేసుకోలేని వాళ్ళందరూ ఈ అమావాస్య రోజున విధిగా చేసుకుంటే అది పితృదేవతలకే చెందుతుంది. కాబట్టి చక్కగా మీరు ఇంట్లోని దగ్గరలోని ఊళ్ళల్లో ఉన్నటువంటి మంచి పండితుని సంప్రదించి ఆ రోజున మీరు కార్యక్రమం యథావిధిగా చేసుకోండి. చేసుకోలేని వాళ్ళ కోసమైతే మన ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. కాబట్టి జరిగిన కార్యక్రమం అంతా మీకు వీడియో పంపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 2వ తారీఖున చేస్తారండి. అవునమ్మా. చాలా చక్కగా అన్ని సందేహాలు తీర్చారు గురుగారు. అంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్నవే, ఎవరిని అడగాల ఏమిటా అని తెలియదు. ప్రతి ఒక్కటి స్వయం పాకదానం కానీ, ఆడవాళ్ళు చేయకూడదా, ఏం నియమాలు పాటించాలని ప్రతి ఒక్కటి చాలా వివరంగా తెలియచేశారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, మీరు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉండి పితృ కార్యక్రమాలు చేయలేని పరిస్థితిలో ఉంటే గనక, లేకపోతే ఇక్కడే ఉన్న బ్రాహ్మణులు ఎవరు అందుబాటులో లేరే అని అనుకుంటే గనక, గురువుగారు ప్రత్యేకంగా పితృ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అక్టోబర్ 2వ తారీఖున మహాలయ అమావాస్య. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, గురువుగారి నెంబరు. మీరు తర్వాత కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.